హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. బేసిక్‌గా మనం ఒక వెబ్ పేజ్‌ని ఓపెన్ చేసినప్పుడు బ్రౌజర్‌లో మనం ఏదైనా ఇన్‌పుట్ టైప్ చేయాలి అనంటే మనకిక్కడ సమ్ ఫార్మ్ ఫీల్డ్స్ అయినా ఉండాలి. లేకపోతే ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి కంటెంట్ ఎడిటబుల్ ట్రూ అనేది ఉండాలి. కానీ మనం ఇక్కడ బ్రౌజర్‌లో ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేసినట్టయితే రైట్ క్లిక్ చేసి ఇక్కడ కన్సోల్‌లోకెళ్ళి ఇక్కడ నేను జస్ట్ డాక్యుమెంట్ డాట్ డిజైన్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ అని పెట్టినట్టయితే అప్పుడు మనం మన వెబ్ పేజ్‌లో ఏ కంటెంట్ అయినా రాసుకోవచ్చు ఇలాగా. లేకపోతే నార్మల్‌గా ఫార్మ్స్ యూజ్ చేసి లేకపోతే ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ యొక్క కంటెంట్ ఎడిటబుల్ ప్రాపర్టీ ట్రూ పెట్టినట్టయితేనే యూజర్ టైప్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ మనం ఏ విధంగానైనా ఏ కంటెంట్ అయినా మనం ఇలా రాసుకోవచ్చు. సో, ఈ డాక్యుమెంట్ డాట్ డిజైన్ మోడ్ ఆన్ అని ఇచ్చినట్టయితే ఈ వెబ్ పేజ్‌లో కంటెంట్ మాన్యుయల్‌గా టైప్ చేసే పాసిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్టు మనం బ్రౌజర్‌లోనే కన్సోల్‌లో డాలర్ అని చెప్పి ఈ డాలర్ అనే ఫంక్షన్ లోపల మనం ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్‌ని మనం స్పెసిఫై చేసినట్టయితే అంటే ఇప్పుడు నాకు డివ్ కావాలి అనంటే ఇక్కడ నేను డివ్ అని ఇస్తాను కొటేషన్స్‌లో. దాని మీనింగ్ ఏంటి? మన హెచ్‌టీఎంఎల్ వెబ్ పేజ్‌లో డివ్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తున్నట్టు. నార్మల్‌గా అయితే ఆ డివ్‌ని సెలెక్ట్ చేయాలి అనంటే మనం డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ గాని, లేకపోతే గెట్ ఎలిమెంట్ బై ఐడీ అని చెప్పి ఆ డివ్‌కున్న ఐడీ కానీ, లేకపోతే గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అని చెప్పి డివ్ అని ఇస్తే ఫస్ట్ డివ్ కావాలి అనంటే జస్ట్ దానిలో 0 ఇండెక్స్‌ని స్పెసిఫై చేస్తాం. కానీ ఇప్పుడు మనం $div అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే ఈ వెబ్ పేజ్‌లో ఫస్ట్ డివ్ ఎక్కడైతే ఉందో అదొస్తుందనమాట. సో, నేను దాన్ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నా. లెట్ d ఈజ్ ఈక్వల్ టు $d అని ఇచ్చాను. ఇప్పుడు నేను dని ప్రింట్ చేస్తున్నాం. మనకేమొచ్చింది d అనే వేరియబుల్‌లో డివ్‌లో మొత్తం ఏదైతే ఉందో అదొచ్చింది. ఇప్పుడు నేను d డాట్ ఇన్నర్ టెక్స్ట్ అని చెప్పి సమ్ కంటెంట్ మారుస్తున్నా. చేంజ్డ్ అని ఇస్తున్నా కంటెంట్ టెక్స్ట్. సో, ఇప్పుడు మనకేమైంది మన వెబ్ పేజ్‌లో మొత్తం కంటెంట్ అంతా రీప్లేస్ అయింది. ఎందుకనంటే మనకున్నది ఒకే ఒక్క డివ్. ఆ డివ్‌లో ఒక పారాగ్రాఫ్, ఒక హెడ్డింగ్ పెట్టాం. దాని యొక్క ఇన్నర్ టెక్స్ట్ చేంజ్డ్ అని పెట్టాం కాబట్టి మొత్తం అంతా క్లియర్ అయిపోయి ఓన్లీ చేంజ్డ్ అనే టెక్స్ట్ మాత్రమే రీప్లేస్ అవుతుంది. సో, మనం ఈ $off అని చెప్పి ఆ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసాం. ఇప్పుడు మనం $off అని చెప్పి ఒకసారి డాలర్ రాస్తే ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడైతే ఉందో ఆ ఎలిమెంట్ అదొస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇంకొక డివ్ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ సెకండ్ డివ్ అని ఇది రాస్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ $div అని ఇస్తే డీలో మళ్ళీ మనకేమొచ్చింది? ఫస్ట్ డివ్వే వచ్చింది. దిస్ ఈజ్ డివ్, దిస్ ఈజ్ పారాగ్రాఫ్, దిస్ ఈజ్ హెచ్2 అని. అండ్ డి డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ చేంజ్డ్ అని ఇచ్చా. అప్పుడు మనకేముంది ఫస్ట్ డివే మారింది. సెకండ్ డివ్ అలానే ఉంది. కానీ మనకి ఆ వెబ్ పేజ్‌లో ఎన్ని డివ్స్ ఉంటే అన్నిటిని మనం తీసుకురావాలి అనంటే $2 ఇవ్వాలిక్కడ. $1 కాదు. $2 ఇస్తే అప్పుడు మనకి మన వెబ్ పేజ్‌లో ఎన్ని డివ్స్ ఉంటాయో అన్నీ ఇక్కడొస్తాయన్నమాట. ఇప్పుడు మనం డీని ప్రింట్ చేసినట్టయితే ఒక యారే వస్తుంది. ఆ యారేలో ఫస్ట్ డివ్, సెకండ్ డివ్ 2 ఉంటాయి. ఇప్పుడు నేను డి డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ చేంజ్డ్ అని పెడితే మనకి ఫస్ట్‌ది మాత్రమే చేంజ్ అయింది. ఇప్పుడు నేను డి ఆఫ్ 1 డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అని పెడుతున్నా. అప్పుడు మనకి సెకండ్‌ది కూడా చేంజ్ అయింది. అండ్ బై డిఫాల్ట్ డి డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అంటే అక్కడ ఫస్ట్ ఎలిమెంటే సెలెక్ట్ అయింది. డి డాట్ 0 అన్నా డైరెక్ట్‌గా డి డాట్ ఇన్నర్ టెక్స్ట్ అన్నా ఫస్ట్ డివ్ సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇదే విధంగా మనం మన వెబ్ పేజ్‌లో ఉన్న ఏదన్నా ఒక ఎలిమెంట్‌ని రైట్ క్లిక్ చేసి
బాటమ్‌లో స్టోరేజ్ గ్లోబల్ వేరియబుల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్టయితే మనకేమవుతుంది, ఇంతకుముందు మనం $off అని చెప్పి ఆ డివ్‌ని ఎలా అయితే సెలెక్ట్ చేసి ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసామో, సేమ్ అనే విధంగా ఇక్కడ temp1 టెంపరరీగా ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఆ టెంపరరీ వేరియబుల్‌లో మనం సెలెక్ట్ చేసిన ఎలిమెంట్ ఏదైతే ఉందో అది స్టోర్ అవుతుంది. temp1 అనేది మనకి ఈ డివ్‌ని సెలెక్ట్ చేస్తుంది. సో, ఇక్కడ నేను మళ్ళీ ఎలిమెంట్స్‌లోకెళ్ళి సో, ఈ ఎలిమెంట్స్ అన్నిటిలోనూ నేను జస్ట్ h2 ట్యాగ్‌కి వెళ్తున్నా. దాని మీద రైట్ క్లిక్ చేశాను. అండ్ స్టోరేజ్ గ్లోబల్ వేరియబుల్ అని పెట్టాను. అప్పుడు మనకి h2 ట్యాగ్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు మనం temp1 డాట్ ఇన్నర్ టెక్స్ట్ అని ఇస్తే ఓన్లీ ఆ h2 యొక్క టెక్స్టే సెలెక్ట్ అవుతుంది. దాన్ని మోడిఫై చేయాలనుకుంటే దానిలో వేరే వాల్యూని అసైన్ చేయొచ్చు. నేను జస్ట్ శాంపుల్‌గా ఏదో ఒక రాండమ్ టెక్స్ట్‌ని ఎంటర్ చేశాను. సో, ఇప్పుడు మనకి h2 ట్యాగ్‌లోది కంటెంట్ అనేది మారిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.